ఎక్కడండి? మేడం ఎక్కడ మీరు? గుంటూరు వినుకొండ. ఎలా ఉంది ఏపీ గవర్నమెంట్? ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం లేదు మేడం, డల్గా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చి టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ ఏపీ గవర్నమెంట్ ఫామ్ లోకి వస్తుంది. ఓకే, టీడీపీ జనసేన పొత్తులో వస్తుంది కదా, సీఎం చైర్లు ఎవరు కూర్చుంటారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు. ఓకే, ఇప్పుడు ఎంపీగా ఒంగోలు నుంచి రోజా గారిని నించోబెడుతున్నారు వైసీపీ నుంచి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? గెలవటం కష్టం మేడం. రోజా గారు అయితే మేడం 100% అన్నారు. ఎందుకండి, ఎందుకు అలా అంటారు? ఏం గెలుస్తుంది మేడం, అబ్బాయి ఆ షూటింగ్లు చేసుకోవడం సరిపోతుంది. ప్రజలకు సేవ ఎక్కడ చేస్తుంది మేడం, కష్టం. అంటే నగరీలో ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఎప్పుడు ఆల్రెడీ సర్వేలు వస్తాయి కదా గెలవరు అని, దానివల్ల ఇంకా వాళ్ళకి సీట్ ఆఫ్ చేసి ఉంటారు. ఓకే, మరి నగరిని ఏమైనా డెవలప్ చేస్తున్నారు రోజా? చేయలేదు మేడం. ఓకే, ప్రజెంట్ చాలా దారుణంగా ఉంది. ఓకే, ఎలా అనిపిస్తుంది? జగన్ ఆ పథకాలన్నీ అందిస్తున్నాడు, అందే వాళ్ళకి అందుతున్నాయి పథకాలు, మిగతా వాళ్ళకి పరిస్థితి ఏంటి? మరి ఒక సీఎం అన్నప్పుడు ప్రజలందరిని ఒకేలాగా చూడాలి, మరి ఒక వాళ్ళకి ఒకలాగా. కానీ ఆ ఏరియాలో సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలను బట్టి ఉంటుంది కదా, ఒక్కొక్కరు పట్టించుకుంటున్నారు, ఒక్కొక్కరు పట్టించుకోవట్లేదు. ఓకే, టీడీపీ జనసేన పొత్తులో వస్తుంది కదండి, సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటారా? పక్క. ఓకే, ఎన్ని సీట్స్ వరకు వచ్చేది ఉందంటారు? ఐడియా లేదా? ఒకవేళ సీఎం చైర్లు ఎవరు కూర్చుంటారు? జనసేన నుంచా లేకపోతే టీడీపీ నుంచా? టీడీపీ నుంచే. ఓకే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారి పొజిషన్ వాళ్ళ అండర్స్టాండింగ్ ఇంకా అది మనం ఏం చేయలేము. వాళ్ళ అండర్స్టాండింగ్. ఓకే, మన రోజా గారు ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదండి, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆమె మామూలుగా షూటింగ్స్ లో బిజీగా ఉంటది కదా, ఇంకా పాలన అనేది ఎక్కడ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. నాకు తెలిసి అనవసరం అనేసి అనుకుంటున్నా. మరి తను ఒకవేళ ఎందుకు ఎమ్మెల్యేగా నగరి నుంచి ఈసారి టికెట్ ఇవ్వలేదంట? లాస్ట్ టైం ఆమె చేసిన దాన్ని బట్టి ఉంటది కదా, ఏదైనా ఫస్ట్ అభివృద్ధి బాగుందంటే అదే ఏరియాలోంచి మళ్ళీ టికెట్ వస్తుంది. హైదరాబాద్. ఓకే, ఏపీలో జగన్ గారి గవర్నమెంట్ ఉంది కదండి, ఇన్ని 4 years ఎలా పాలించిందంటారు? హైదరాబాద్ యాక్చువల్గా నేను చూడడం బట్టి అయితే యాక్చువల్గా తను చేసింది ఏం లేదు అనుకుంటాను. ఓకే, డెవలప్ ఏమైనా అయిందా అండి? డెవలప్మెంట్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ జనసేన టీడీపీ ఫామ్ అవుతుంది. ఓకే, ఒకవేళ జనసేన టీడీపీ ఫామ్ అవుతే సీఎం చైర్లు ఎవరు కూర్చుంటారు? సీఎం జిల్లా పవన్ కళ్యాణ్ గురించి బాగుంటుంది, కానీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చే సీట్లను బట్టి, టీడీపీ సీట్లను బట్టి వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు. ఆర్కే రోజా గారికి ఒంగోలు నుంచి ఎంపీగా టికెట్ ఇస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఇస్తారని అనుకోవట్లేదు. ఇస్తారని ఇచ్చారా? టాక్ వస్తుంది కదన్నా, ఎవరు అనుకుంటున్నాను. మరి నగరిలోంచి ఇంతవరకు లిస్ట్ అనౌన్స్ అయినా తన పేరు రాలేదు అంటే ఈసారి పార్టీ నుంచి రోజాని తీసేసినట్టేనా? పెద్దరెడ్డికి ఇస్తారేమో అనుకుంటున్నాను. ఉన్నాడు పెద్దరెడ్డి, ఉన్నాడు కదా, శాతానికి ఇస్తారేమో అనుకుంటున్నా. అంటే ఆర్కే రోజా గారికి నగరి నుంచి కూడా టికెట్ ఇవ్వలేదు ఇంతవరకు. ఈసారి టికెట్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఈసారి ఎంపీ రోజా గారు లేరంటారా పార్టీలో? నెక్స్ట్ తను ఏదైనా పార్టీకి వెళ్ళే ఛాన్స్ ఉందా? వెళ్ళదు ఎక్కడికి. అంటే ఇంకా తను పార్టీస్ అన్ని విన్నప్పుడు జగన్ విన్నప్పుడు ఏం చేస్తుంది, ఇంకా టీడీపీలో రాదు, జనసేన తీసుకోరు అంతే. ఇంకా ఏమైనా డెవలప్ చేసిందా ఈ 4 years నగరిని? ఏం నేను హైదరాబాద్ నాకే తెలియదు, కానీ దాంట్లో వాళ్ళు అక్కడ చూస్తామో చేసినట్టు లేదు. ముద్రగడ్డ గారు ఉన్నారు కదండి, తను వైసీపీ వదిలేసి మన జనసేనలోకి రావడానికి రీజన్ ఏమంటారు? నెక్స్ట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళ సైడ్ వెళ్తారు కదా. ఎవరైతే ఫామ్ లో ఉంటారో, ఎవరైతే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వాళ్ళ సైడ్ వెళ్తారు. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా. ఎన్ని సీట్స్ వస్తాయంటారండి జనసేన టీడీపీ? 150 రావచ్చు, 120 టీడీపీగా 100 రావచ్చు, జనసేన 30 to 40 రావచ్చు. మిగతా సీట్స్ అన్ని వైసీపీకి అంటారా? కొన్ని ఉంటాయి కదా, కొన్ని పార్టీస్ ఇండిపెండెంట్ ఉంటాయి కదా, వాళ్ళ బీజేపీకి రావచ్చు, 2 కాంగ్రెస్ 2 రావచ్చు. రోడ్స్ ఏమైనా డెవలప్ అయ్యాయి?